లక్ష్మీదేవి సాధారణంగా దేవతగా పుట్టలేదు. ఆమె జననం కూడా సాధారణం కాదు. ఈ రహస్యం దేవలోకంలో కూడా చాలామందికి తెలియదు. సముద్రం ఒక్కసారి గర్భం ధరించింది. అదే సముద్రమదనం రోజు. దేవతలు, అసురులు, విష్ణువు నాయకత్వం మందరాచలం కొండను మోస్తూ వాసుకి నాగుని తాడులా చేసి సముద్రాన్ని చీల్చారు అమృతం కోసం. కాని ముందుగా బయటికి వచ్చినది విషం, హాలాహలం. అది ప్రపంచాన్ని కాల్చేసేది. అప్పుడే శివుడు దాన్ని మింగాడు. ఇది తెలిసిన కథ. కాని తరువాత వచ్చినది అమృతం కాదు, ఒక వెలుగు. ఆ వెలుగులోంచి ఒక రూపం దగ్గరికి వస్తుంటే సముద్రమే ప్రశాంతంగా మారింది. కళ్లకు కనిపించింది లక్ష్మీదేవి. చేతిలో పద్మం, చూపులో కరుణ. పాదాల దగ్గర సముద్రం నమనమవుతున్నట్టు. అందరూ మౌనం. ఎందుకంటే ఆమె కేవలం సంపద దేవత కాదు. ఆమె పుట్టుక ఈ లోకానికి సమతుల్యత. అప్పటి వరకు దేవతలకు శక్తి ఉంది, కాని సంపద లేదు. అసురులకు సంపద ఉంది, కాని శాంతి లేదు. లక్ష్మీ జననం ఈ రెండింటి మధ్య సమస్థితి. విష్ణువు ముందుకు వచ్చాడు, లక్ష్మిని కోరాడు. ఆమె అతని దగ్గరకు వచ్చింది. అందుకే విష్ణువు ఉన్నచోటే సంపద ఉంటుంది. కాని ఒక నిజం వినిపెట్టాలి. లక్ష్మి స్థిరంగా ఉండదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ఆమె ఉంటుంది. ఎక్కడ లోభం ఉంటుందో అక్కడ నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. ఈ కథ కేవలం దేవతలది కాదు, మన జీవితానిది. నీ ఇంట్లో శాంతి ఉందా? నీ మనస్సులో ధర్మం ఉందా? ఉంటే లక్ష్మి నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. లేకపోతే నువ్వు ఉన్నచోట ఉంచే నిష్క్రమిస్తుంది. ఈ కథ గుండెకి తాకినా లైక్ చెయ్యి. లక్ష్మీ రహస్యాలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చెయ్యి. తరువాతి వీడియోలో లక్ష్మీని కోపపెట్టిన ఒక రాజు కథ చెబుతాను.